పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు అక్రమ వలసదారులు క్యూ కట్టారు. దీంతో ముర్షిదాబాద్, మాల్దా, లాల్గోలా ప్రాంతాల్లో వలసదారుల కోసం నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో బషీర్హట్, హకీంపూర్ వలసదారులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. తిరిగొచ్చే వారి కోసం బంగ్లా ప్రభుత్వం ప్రత్యేక టెంట్లను సిద్ధం చేసింది. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు అక్రమ వలసదారులు క్యూ కట్టారు. దీంతో ముర్షిదాబాద్, మాల్దా, లాల్గోలా ప్రాంతాల్లో వలసదారుల కోసం నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో బషీర్హట్, హకీంపూర్ వలసదారులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు పశ్చిమ బెంగాల్లో అటు బెంగాల్ ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి నిర్ణయాలతో ఏదైతే బంగ్లాదేశ్ నుండి చొచ్చుకొని వచ్చి ఇక్కడ వలసలను ఏర్పాటు చేసుకుని స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి మరి బంగ్లాదేశ్ వైపు ప్రయాణం అంటే వారి కుటుంబాలతో సహా వారికి పెట్టబెడ సర్దుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలే దాదాపు 48 గంటల నుంచి కూడా కనపడుతున్నటువంటి బార్డర్ వైపు ఉండేటటువంటి గ్రామాల నుంచి వస్తున్న విజువలేషన్స్ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి. దాదాపు 3 రోజుల క్రితంగా సీఎం చాలా కీలకమైనటువంటి నవన్నాలో కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఎవరైతే ఇక్కడ వలసలుగా ఉండి తర్వాత దాదాపు చాలా మందిది కూడా ఓటింగ్ జరిగినప్పుడు కూడా చాలా మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది. అయినా కూడా మరికొంతమంది ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళది పూర్తి డాటాను కూడా తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే కీలక సమావేశం జరిగింది. అందులో భాగంగానే చాలా కీలకంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే బెంగాల్ అంటే అటు బంగ్లాదేశ్ నుంచి చొచ్చుకొని వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొని ప్రత్యేకమైనటువంటి నిర్బంధంలో ఉంచే విధంగా వారి కొరకు ప్రత్యేకమైనటువంటి గదులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటిది. ఇది చాలా ఇప్పుడు హైలైట్ అయినటువంటి అంశము. దాదాపు మనకు అస్సాం నుంచి అనుకోవచ్చు, ఇటు బంగ్లాదేశ్ నుంచి కూడా చొచ్చుకొని వచ్చేటటువంటి ఇంతకుముందు అస్సాం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు తర్వాత ఇటు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చేటటువంటి వాళ్ళ కొరకు నిన్న కూడా దాదాపు 24 గంటల క్రితం కూడా చాలా కొంతమందిని కూడా పట్టుకోవడం జరిగింది. వారిని రాష్ట్ర పోలీసులు కాకుండా BSF కి డైరెక్ట్ గా అప్పగించే విధంగా కూడా అటు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు మనకి ఇక్కడ ఎవరైతే అంటే ముర్షిదాబాద్, తర్వాత మాల్దా, ఇక్కడ మనకు లాల్గోలా ఈ ప్రాంతాలంతా కూడా చాలా కీలకంగా కూడా వీరి కొరకు ప్రత్యేకంగా ఇటు అంటే నిర్బంధంగా ఉండేటటువంటి ప్రత్యేక అక్కడ ఖైదీలుగా అనకుండా అక్కడ వారి కొరకు ప్రత్యేకమైనటువంటి కారాగారాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ గోల్పారా అన్నటువంటిది మటియా ఇక్కడ నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా స్పెషల్గా దీని కొరకు ప్రత్యేకంగా సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటిది మటియా ప్రాంతము. ఇప్పుడు ఇటు పశ్చిమ బెంగాల్లోనే చాలా హైలైట్ అయినటువంటి స్థలం అని చెప్పవచ్చు. దీని కొరకు ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు. ఈ మటియా అనేటటువంటి ప్రాంతము దాదాపు బెంగాల్ నుంచి అంటే అటు పశ్చిమ బెంగాల్లో చొచ్చుకొని వచ్చినటువంటి వలసవాదులకు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వాళ్లకు డైరెక్ట్గా ఈ మటియా ప్రాంతంలో వాళ్ళని నిర్బంధించే విధంగా కూడా ఇటు సీఎం కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించినటువంటిది చాలా హై సెక్యూరిటీ మధ్య ఆ ప్రాంతాన్ని కూడా సీసీ కెమెరాల నిఘాలో గోల్పారా, మటియా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ మనకు గత 48 గంటల నుంచి కూడా ఈ తీర ప్రాంతాలు అంటే ఏదైతే బార్డర్లో ఉండేటటువంటి గ్రామాలు బషీర్హాట్, హకీంపూర్ దాదాపు ఇవి చాలా చిట్ట చివరి గ్రామాలు. ఆ ప్రాంతం నుంచి అటు బంగ్లాదేశ్ వైపు వెళ్లేందుకు ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి అక్కడ చెక్ పోస్ట్ అని కూడా చెప్పవచ్చు. అక్కడ అంటే అటు బంగ్లాదేశ్ వైపు వెళ్లేటందుకు కూడా అక్కడ కూడా బంగ్లాదేశ్ నుంచి కూడా కొంత వారి నుంచి కూడా అనుమతి కావాలి. కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నటువంటిది కిలోమీటర్ల మేర వలసలు వెళ్లేటటువంటి ప్రజలు మాత్రం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా వారి పెట్టబెడ సర్దుకొని ఖాళీ చేస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.